వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. మీ సిల్వేరి శ్రీశైల్. నవ్యాంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించేందుకు అసెంబ్లీ తీర్మానం చేసింది. ఏప్రిల్ 1వ తేదీన కేంద్ర ప్రభుత్వ క్యాబినెట్ ముద్ర తర్వాత పార్లమెంటు సమావేశాలలో దీన్ని బిల్లుగా ప్రవేశపెడతారు. ఆంధ్రప్రదేశ్ రీరికగ్నైజేషన్ యాక్ట్ 2014 సెక్షన్ 5ని కూడా అమెండ్మెంట్ చేయాలి అని చెప్పి ఈ సందర్భంగా అసెంబ్లీ తీర్మానించడం అనేటటువంటిది ఒక చరిత్రాత్మకమైనటువంటి ఘట్టంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అభివర్ణించారు. శాతవాహనులు పరిపాలించినటువంటి అమరావతి నుండి నవ్యాంధ్రప్రదేశ్ను నేను ఈరోజు పరిపాలించేటటువంటి అవకాశం కల్పించినటువంటి రాష్ట్ర ప్రజలకు ఆయన ధన్యవాదాలు తెలియజేశారు. 2014 సంవత్సరంలో రాష్ట్రం ఏర్పడినప్పుడు ఆర్టీసీ బస్సులో ఉండి పరిపాలన కొనసాగించినటువంటి అంశాన్ని ఆయన ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ఇప్పుడు రాష్ట్ర రాజధాని అమరావతిని అడ్డుకునేటటువంటి శక్తి ఎవరికి లేదు అనేటటువంటి అంశాన్ని మరోసారి పునరుద్ఘాటించారు. శాతవాహనులు ఎంతో వైభవోపేతంగా పరిపాలించినటువంటి ప్రాంతము నుండి నేడు నవ్యాంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని ఏర్పడం అనేటటువంటిది ఒక చరిత్రాత్మక ఘట్టంగా ఆయన అభివర్ణించారు. దీనికి సంబంధించినటువంటి సాక్ష్యాధారాలు బ్రిటిష్ ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి బ్రిటిష్ లైబ్రరీలో కూడా భద్రపరిచి ఉన్నాయనేటటువంటి ఒక చరిత్రాత్మకమైనటువంటి అంశాన్ని ఈ సందర్భంగా తెలియజేశారు. ఏప్రిల్ 1వ తేదీ తర్వాత పార్లమెంటులో దీన్ని చట్టబద్ధంగా రూపొందించేంత వరకు ఆమోదముద్ర పొందినటువంటి మరో క్షణం నుండి రాష్ట్ర వ్యాప్తంగా ఉత్సవాలు నిర్వహిస్తామని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు. ప్రైమ్ టైమ్ డిబేట్లో ఈ అంశంపై చర్చ కొనసాగుతుంది. మనతో పాటు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్, ప్రముఖ ఎకనామిస్ట్ డాక్టర్ పెంటపాటి పుల్లారావు గారు లైవ్లో జాయిన్ అవుతారు. ముప్పాల సుబ్బారావు గారు మాజీ బార్ కౌన్సిల్ సభ్యులు అండ్ సీనియర్ న్యాయవాది అండ్ జ్యుడిషియల్గా దేశవ్యాప్తంగా ఎన్నో అంశాలపైన ముప్పాల సుబ్బారావు గారు మనకు అందుబాటులో ఉంటారు. కరణం ధర్మశ్రీ గారు మాజీ ఎమ్మెల్యే వైఎస్ఆర్సీపీ మనకు లైవ్లో అందుబాటులో ఉంటారు. కట్టా కార్తిక్ గారు పొలిటికల్ అనలిస్ట్ మనకు లైవ్లో అందుబాటులో ఉంటారు. ముప్పాల సుబ్బారావు గారు, మొదటగా మీతో ప్రారంభిద్దాం. అసెంబ్లీ తీర్మానము, క్యాబినెట్ ఆమోద ముద్ర తర్వాత పార్లమెంట్లో దాన్ని బిల్లుగా ప్రవేశపెట్టేటటువంటి ప్రస్థానం ఎట్లా కొనసాగుతుంది? ఇక్కడ ఒకటండి, అమరావతిని ఆంధ్రప్రదేశ్ యొక్క ఏకైక మరియు శాశ్వత రాజధానిగా మార్చేందుకు కూటమి ప్రభుత్వం అత్యంత కీలకమైనటువంటి చట్టబద్ధత కల్పించే ప్రక్రియను చేపట్టిందని మనం చెప్పుకోవాలి. గతంలో ఎదురైనటువంటి రాజకీయ న్యాయపరమైన ఒడిదుడుకులు మళ్ళీ రాకుండా ఉండాలనేదే దీని ప్రధాన ఉద్దేశంగా ఇక్కడ కనబడతా ఉంది. ఇప్పుడు రాజధాని పేరును దేశ అత్యున్నత చట్టమైన ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014లో ఒక భాగంగా చేర్చడానికి ఈ రోజున ఈ ప్రయత్నం జరుగుతుంది. దీనివల్ల ఏంటంటే అమరావతి అనేది కేవలం ఒక ప్రభుత్వ నిర్ణయం మాత్రమే కాదు, పార్లమెంటు ఆమోదించిన చట్టం అవుతుంది. దీన్ని మార్చాలంటే మళ్ళీ పార్లమెంట్లోనే సవరణ చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి అందుకే ఈ రోజున మార్చి 26న క్యాబినెట్ అమరావతి ఏకైక రాజధాని గుర్తించారు. పునర్వ్యవస్థీకరణ చట్టాలను సవరణ చేయాలని కోరుతూ ఏపీ క్యాబినెట్ తీర్మానం చేసింది. ఈరోజు అసెంబ్లీలో కూడా అది చర్చించి అదే తీర్మానం చేసిన విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. దీంట్లో ఇంకోటి ఉందండి, ఆల్రెడీ ఇది ఆమోదించారు కేంద్రానికి, కేంద్ర హోంశాఖకు పంపటం. కేంద్ర హోంశాఖ పంపిన తర్వాత పునర్విభజన చట్టంలోని కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి పునర్విభజన చట్టంలో సెక్షన్ 5 సబ్ క్లాస్ 2ని సవరణ చేస్తూ పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టి అక్కడి నుంచి రాష్ట్రపతి గారు సంతకం చేసి అమరావతికి పూర్తి స్థాయి చట్టబద్ధత కల్పించడానికి ప్రయత్నం అయితే స్పష్టంగా చేస్తా ఉన్నారు. ఇక్కడ చేయటం వల్ల ఉపయోగం ఏంటి? రాజకీయ స్థిరత్వం. భవిష్యత్తులో ప్రభుత్వాలు మారిన చట్టాన్ని ఉల్లంఘించి రాజధానిని మార్చడం అనేది సాధ్యం కాదు. రెండోది, రైతులకి ఎవరి దగ్గర అయితే 29,000 మంది దగ్గర 33,000 ఎకరాలు భూ సమీకరణ చేశారో ల్యాండ్ పూలింగ్ ద్వారా, ఆ భూములు ఇచ్చిన రైతులకు ప్రభుత్వం చేసిన వాగ్దానాలను చట్టబద్ధమైన హామీ లభిస్తుంది. అలాగనే ప్రస్తుతం సుప్రీంకోర్టులో ఉన్న వివాదాలు,
ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అమరావతి రాజధాని దీన్ని రాష్ట్ర ప్రభుత్వానికి రాజధానులను మార్చేటువంటి అధికారం లేదు. ఎందుకంటే ఇది కేంద్ర ప్రభుత్వాలతో చట్టాలతో ఇమిడిమి ఉన్నది కాబట్టి అని చెప్పారు. దాన్ని సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేశారు. కాబట్టి ఆ 3 రాజధానుల అంశంపై గత ప్రభుత్వం సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్ని ఉపసంహరించాలని కూడా కేబినెట్ నిర్ణయించింది. కాబట్టి దానికి కూడా అడ్డంకి తొలగిపోద్ది. ఇప్పుడు ల్యాండ్ పూలింగ్ కింద దేశంలో 29,000 మంది రైతులకి చట్టబద్ధత అనేది ఒక జీవన గ్యారంటీ. అలానే ప్రభుత్వం ఆనాడు చాలా ఒప్పందాలు చేసింది ల్యాండ్ పూలింగ్ చేసుకునేటప్పుడు. ప్రభుత్వం మారినా సరే గతంలో చేసుకున్న ఒప్పందాల ప్రకారం రైతులకు ఇవ్వాల్సిన అభివృద్ధి చేసిన ప్లాట్లు, వార్షిక కవులు, చెల్లింపులను ఆపే అధికారం ఏ ప్రభుత్వానికి ఉండదు. దీని ద్వారా ఏమవుతుందంటే ఒక రాజధాని ఉన్నప్పుడు ఆస్తి విలువ పెరుగుతుంది. ఏదైతే రైతులకి ఇస్తామన్న ప్లాట్లు లేకుంటే వ్యాపార ప్లాట్లు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క విలువ పెరుగుతుంది. ఇది కేవలం రాజకీయ హామీ కాదు, చట్టపరమైన హక్కు. ఒకవేళ ప్రభుత్వం కనుక విఫలమైతే ఇచ్చిన హామీని రైతులు కోర్టు ద్వారా తన హక్కులను సులభంగా సాధించుకోవచ్చు. అంతేకాకుండా పారిశ్రామికవేత్తలకి ఎప్పుడు కూడా పారిశ్రామికవేత్తలు ఏం కోరుకుంటారంటే పాలసీ స్థిరత్వం ఉండాలని కోరుకుంటారు, పాలసీ స్టెబిలిటీ కోరుకుంటారు. అప్పుడే ఆయా రాష్ట్రాల్లోకి స్టెబిలిటీగా వాళ్ళ యొక్క ధైర్యంతో వచ్చి పారిశ్రామికవేత్తలు పరిశ్రమలు పెట్టడానికి ఉపయోగపడుతుంది. తద్వారా ఏమవుతుందంటే యువతకి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. అలాగనే అంతర్జాతీయ స్థాయి రోడ్లు కానీ, రవాణా వ్యవస్థ కానీ, విద్య మరియు వైద్య సంస్థలు రాష్ట్ర ప్రజలందరికీ అందుబాటులోకి రావడానికి అవకాశం ఏర్పడుతుంది. వీటన్నిటికన్నా ముఖ్యం ఏంటంటే పునర్ విభజన చట్టంలో సెక్షన్ 94 సబ్ క్లాస్ 3 ప్రకారం ఏదైతే రాజధాని ప్రాంతంలో నిర్మించే హైకోర్టు కానీ, రాజ్భవన్ కానీ, సచివాలయం కానీ, అసెంబ్లీ కానీ వివిధ సంస్థల నిర్మాణానికి పూర్తి సొమ్మును కేంద్ర ప్రభుత్వం భరాయించాలి చట్ట ప్రకారంగా. ఇప్పటివరకు ఏది రాజధాని తేలకపోవడంతో దీని గురించి మనం డిమాండ్ చేయలేకపోతున్నాం. అంతేకాకుండా 94(4) కింద సబ్ క్లాస్ సెక్షన్ దాంట్లో అటవీ భూముల్ని డీనోటిఫై చేసే అధికారం ఆ చట్టంలో ఉంటుంది. కాబట్టి ఈ చట్టబద్ధతమే. అలాగనే 46 సబ్ క్లాస్ 2 and 3లో రాయలసీమ, ఉత్తరాంధ్ర వెనుకబడిన ప్రాంతాలకి వాళ్ళకి సహాయం చేయాలి కేంద్ర ప్రభుత్వం. ఆ నిధులు మనం డిమాండ్ చేయొచ్చు. అలానే పారిశ్రామిక పన్నుల రాయితీలు, ఎవరైతే పరిశ్రమలు వస్తుందో ఆ పరిశ్రమలకు పన్ను రాయితీలు ఇవ్వాలని చెప్పేసి పునర్విభజన చట్టం సెక్షన్ 94 సబ్ క్లాస్ 1 స్పష్టంగా చెప్తుంది. అంటే నీకు ఎప్పుడైతే ఒక రాజధాని అని చెప్పేసి నిర్ణయించి చట్టబద్ధత ఏర్పడిందో ఇన్ని ఉపయోగాలు లభ్యమవుతాయి, భద్రత ఏర్పడుతుంది. కాబట్టి అటువంటి ఉపాయాలకు ఉపయోగపడటానికి ఈరోజు తీసుకున్నటువంటి చర్య చాలా స్పష్టంగా అర్థమవుతుందండి మనకి. సుబ్బారావు గారు మళ్ళీ వస్తానండి మీ దగ్గరికి. కార్తిక్ గారు, భారతదేశ చరిత్రలోనే కాకుండా ప్రపంచ చరిత్రలో ఏ దేశంలో కూడా లేని వింత హిస్టరీ అనేటటువంటిది అమరావతి సంతరించుకుంది. రాష్ట్రం ఏర్పడ్డ 12 సంవత్సరాల తర్వాత రాష్ట్ర రాజధాని పైన ఒక చట్టబద్ధత కల్పించుకోవడం అనేటటువంటిది ఇది ఆశ్చర్యాన్ని కల్పించేటటువంటి అంశం. మీరు ఎట్లా స్పందిస్తారు ఈ అంశం పైన? ఒక రకంగా దురదృష్టకరం కానీ తప్పనిసరి పరిస్థితి. పాలకులు మారిన ప్రతిసారి రాజధానులు మార్చేటువంటి పరిస్థితుల్లో తప్పనిసరిగా పార్లమెంటు చట్టబద్ధత కావాల్సినటువంటి సిచ్యువేషన్ లో ఇలా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఒక తీర్మానాన్ని రూపొందించి పార్లమెంట్కి పంపడం జరిగింది. కేంద్రం దాన్ని చర్చించి ఆ తీర్మానం ఆధారంగా ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం 2014 సెక్షన్ 5 క్లాజ్ 2కి సవరణ చేయబోతా ఉన్నారు. ఆ సవరణ కింద ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అని పెట్టబోతున్నారు. గతంలో ఆ సెక్షన్ 2లో సెక్షన్ 5 క్లాజ్ 2లో సబ్ క్లాస్ 2లో అది ఆంధ్రప్రదేశ్ డిసైడ్ చేసుకుంటే రాజధాని ఉంది. దాని ప్లేస్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ డిసైడ్ చేసుకుంది కాబట్టి దాని పార్లమెంట్ చట్టబద్ధత కల్పిస్తూ ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అని పెట్టబోతున్నారు. రేపు ఆంధ్రప్రదేశ్ లో పాలకులు మారినా సరే ఇక 3 రాజధానులు అంటే అనుకో, లేదు వైజాగ్ రాజధాని అంటే అనుకో అవకాశం లేదు. ఖచ్చితంగా మళ్ళా పార్లమెంట్ లో చట్ట సవరణ చేస్తేనే రాజధాని మార్చే అవకాశం. సో పార్లమెంట్ లో పొద్దాకు చట్ట సవరణ చేయరు, అది ప్రాంతీయ పార్టీలు సాధ్యమయ్యే పని కూడా కాదు. కాబట్టి తప్పనిసరి పరిస్థితుల్లో, ఎందుకంటే అమరావతి నిర్మాణమే ఈ దేశ రాజధాని కంటే చాలా డిఫరెంట్ అండి. రైతులు భూములు ఇచ్చారు, ఆ భూముల్లో ప్రభుత్వం రాజధాని కడుతుంది.
రూపాయి ఖర్చు లేకుండా ల్యాండ్ 33,000 ఎకరాలు సేకరించడం అంటే చిన్న విషయం కాదండి. ఈ దేశంలో ఏ రాజధానికి లేని చరిత్ర అమరావతికి ఉంది. అందుకనే అమరావతికి విశిష్టతలు ఒక్కోటి ఇప్పుడు మీరు అంటున్నది కూడా అదే. ఈ ప్రపంచంలోనే లేదు ఈ దేశంలోనే ఎప్పుడూ లేని విధంగా అమరావతికి చట్టబద్ధత కల్పించాలని, అంటే రాజధానికి చట్టబద్ధత కల్పించాలని ఒక రాష్ట్రం అసెంబ్లీ ద్వారా పార్లమెంట్కి తీర్మానం పంపించడం అనేది ఒక నిజంగా ఈ దేశ చరిత్రలో మొట్టమొదటిసారి. ఇప్పటి వరకు హైదరాబాద్ ఉంది, తెలంగాణ రాజధాని పార్లమెంట్ చట్టబద్ధత ఉందా ఏంది? రాష్ట్ర ప్రభుత్వాలు డిసైడ్ చేసుకునే కంటిన్యూ చేస్తున్నాయి. కాకపోతే తెలంగాణకు కొన్ని అదృష్టం ఏంటంటే పాలకులు మారే ప్రతిసారి రాజధాని మార్చారు కదా. ఒకరు హైదరాబాద్ అని, ఇంకోరు వరంగల్ అని, ఇంకోరు ఖమ్మం అని పెట్టరు కదా, కాబట్టి ఇబ్బంది లేదు. అలాగే కర్ణాటక రాజధాని బెంగళూరు ఉంది, వాళ్ళు ఒకసారి బీజేపీ అధికారం ఉంటుంది, ఇంకోసారి కాంగ్రెస్ అధికారం ఉంటుంది. కానీ పాలకులు మనసు మారిన ప్రతిసారి రాజధాని మార్చరు. కానీ ఆంధ్రప్రదేశ్ కూడా దురదృష్టం ఏంటంటే ఆంధ్రప్రదేశే రాజధాని, నేను ఇక్కడే ఉన్నాను, నేను సొంత ఇల్లు కట్టుకున్నాను, చంద్రబాబు నాయుడు గారు రెంటల్ హౌస్ లో ఉన్నాడు అని చెప్పి అధికారంలోకి వచ్చింది జగన్మోహన్ రెడ్డి. నిజానికి అప్పుడు అమరావతి ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారు నమ్మారు. కోర్ అమరావతి ఏరియాలో ఉండేవాళ్ళు శ్రీదేవి గారు ఎమ్మెల్యేగా గెలిచారు. పక్కనే ఉన్నటువంటి మంగళగిరిలో నారా లోకేష్ గారు ఓడిపోయి ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు గెలిచారు 2019 ఎన్నికల్లో. అమరావతి ప్రజలు వైసీపీని అంతగా నమ్మారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత మాట మార్చి మనుమ తిప్పి 3 రాజధానుల కాన్సెప్ట్ పట్టుకొచ్చారు. ఎక్కడా లేని విచిత్రకరమైన పరిస్థితి. ఈ దేశంలో ఎవరు చెప్పని ఒక కొత్త కాన్సెప్ట్ తీసుకొచ్చారు. సరే, ఆ మూడు రాజధాని కాన్సెప్ట్ కి ఏమైనా న్యాయం చేసి చూపించారా? ఇప్పుడు పరిపాలనా రాజధాని వైజాగ్ అన్నారు. వైజాగ్ లో ఏమైనా పెద్ద పెద్ద కంపెనీలు తీసుకొచ్చి ఇదిగో రాజధాని వైజాగ్ లో ఉంటే ఈ ఉపయోగం జరిగిందని ప్రజలకి ఏమైనా కన్వే చేయగలిగారా? లేదు. ఆ 3 రాజధాని కాన్సెప్ట్ కేవలం అమరావతిని నాశనం చేయడానికి, అమరావతి మాత్రమే ఆంధ్రప్రదేశ్ రాజధాని కాదు అని చెప్పడానికి తీసుకొచ్చినట్టుగా తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రజలు భావించిన పరిస్థితి. చాలా కాలం కన్ఫ్యూజన్. అసలు ఆంధ్రప్రదేశ్ రాజధాని అంటే ఏంటి? ఈ కూటమిలేమో అంటే టీడీపీ వీళ్ళేమో అమరావతి రాజధాని కావాలని పోరాటం, జగన్మోహన్ రెడ్డి వైసీపీ వాళ్ళేమో 3 రాజధానుల కాన్సెప్ట్. అసలు ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏమిటి అంటే కన్ఫ్యూజన్ స్టేటస్ వచ్చింది. ఆ పరిస్థితి నుంచి 2024 ఎన్నికల్లో ప్రజలు స్పష్టమైన తీర్పిచ్చిన తర్వాత, నిజానికి ఈ ఎన్నికల్లో అత్యంత ప్రభావం చూపించిన అంశం అంటే 3 రాజధానులు వర్సెస్ అమరావతి అని. ఇక్కడ ఒక విచిత్రమైన విషయాన్ని చెప్పుకోవాలి. ఇప్పుడు ఒకప్పుడు అమరావతి రాజధాని అంటే అమరావతి ఏరియాలో 2019 ఎన్నికల్లో వైసీపీకి పట్టం కట్టారు కదా. కానీ 2024 ఎన్నికల్లో పరిపాలనా రాజధాని వైజాగ్ అని చెప్తే వైజాగ్ లో వైసీపీకి ఒక్క సీటు కూడా రాలే. వైజాగ్ సిటీ పరిధిలో, సరే వైజాగ్ జిల్లా పరిధిలో 2 సీట్లు వచ్చాయి, అదే ఉమ్మడి జిల్లా పరిధిలో. కానీ వైజాగ్ సిటీ పరిధిలో ఒక్క సీటు కూడా వైసీపీకి రాలే పరిపాలనా రాజధాని అనబడేటువంటి ప్లేస్ లో. అలాగే న్యాయ రాజధాని కర్నూలు అన్నారు, కర్నూలులో కూడా వైసీపీకి ఏమి రాలే. చివరికి శాసన రాజధాని అమరావతిలో అయితే ఆటోమేటిక్ గా రాలేదు. ఎందుకంటే అమరావతిని నాశనం చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారు ప్రయత్నం చేశారు అనేటువంటిది, అమరావతి రైతులు చేసిన పోరాటం, ఆ పోరాటాన్ని అణిచడానికి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ప్రయత్నం మొత్తానికి అమరావతి ఏరియాలో వైసీపీకి రాలి. అంటే 3 రాజధానుల కాన్సెప్ట్ ని 3 ప్రాంతాల వాళ్ళు మొహమాటం లేకుండా తప్పు పట్టారు, వ్యతిరేకించారు, వైసీపీకి గట్టి షాక్ ఇచ్చారు. సరే, ప్రజలు షాక్ ఇచ్చిన తర్వాత అయినా, ప్రజలు చెప్పిన తర్వాత అయినా వైసీపీ తన విధానాన్ని మార్చుకోవాల్సిందే. కానీ ఇప్పటికీ మార్చుకోలేదని ఇలా అసెంబ్లీకి రాకపోవడం ద్వారా మరొకసారి తేటగలమైంది. ఇలా ఎంత బాధ్యత రాహిత్యం అండి. ఒక రాష్ట్ర రాజధానికి చట్టబద్ధత కల్పించాలని తీర్మానం జరుగుతున్న సమయంలో అసెంబ్లీకి రావడం అనేది వైసీపీకి ఉన్న బాధ్యత కదా. తమ అభిప్రాయం చెప్పాలి కదా. కార్తిక్ గారు మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. ముప్పాల సుబ్బారావు గారు, శివరామకృష్ణ కమిషన్ మొట్టమొదటిసారిగా విజయవాడ గుంటూరు మధ్యలో రాజధాని ఏర్పాటు చేయాలంటే చెప్పి సిఫారసు చేసినప్పటికీ కూడా ఇంత తస్సారం జరగడానికి గల కారణం ఏంటండి సుబ్బారావు గారు? ఇక్కడ ఒకటండి, ఆల్రెడీ ఎప్పుడైతే చట్టం చేయబడిందో గత ప్రభుత్వం అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి గారు నేను అమరావతి రాజధానిగా మేము అంగీకరిస్తున్నాము, ఇంకా మరింత భూములు సేకరించాలి, తద్వారా మంచి అభివృద్ధి చెందాలని చెప్పేసి ఆనాడు అసెంబ్లీలో తీర్మానం చేయడానికి అంగీకరించారు. అంతేకాకుండా ఎన్నికల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పారు, నేను ఇక అమరావతిలోనే ఇల్లు కట్టుకున్నాను కాబట్టి నేను అమరావతికి వ్యతిరేకం కాదు, ఆ రాజధానికి నేను వ్యతిరేకం కాదు అని చెప్పారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత 3 రాజధానులు అని చెప్పేసి న్యాయ రాజధాని, ఆర్థిక రాజధాని, శాసన రాజధాని అని చెప్పేసి 3 రాజధానులుగా విడగొట్టేసి తమకు లేనటువంటి అధికారాన్ని తీసుకొచ్చేసి అక్కడ జరిగే అభివృద్ధిని కుంటుపరిచారు, జరిగిన పనులు కూడా ఆపేశారు. దానికే
చాలా స్పష్టంగా ఇవాళ తీర్మానంలో కూడా ఏమేమి నష్టాలు జరిగినాయి కూడా గత 5 ఏళ్లలో జరిగిన నష్టంపై కూడా శ్వేతపత్రం విడుదల చేశారు. ఎందుకంటే సింగపూర్ కన్సార్టియం వంటి అంతర్జాతీయ సంస్థలు వెనక్కి వెళ్ళటం వల్ల రాష్ట్ర ప్రతిష్ట దెబ్బతిన్నది అని పేర్కొన్నారు. అంతేకాకుండా ఆ విధంగా 3 రాజధానులని ఇవ్వటం వల్ల నిర్మాణ వ్యయం పెరిగింది. 2019లో పూర్తి కావాల్సిన పనులు ఇప్పుడు చేయటం వల్ల మెటీరియల్ ధరలు పెరిగాయి, అదనంగా వేల కోట్ల రూపాయల భారం పడిందని చెప్పారు. ప్రధాన ధనం వృధా, కట్టిన భవనాలు గాలికి వదిలేయటం వల్ల అవి శిథిలావస్థలో చేరుకున్నాయని, వాటి మరమ్మతులకు కోట్లాది రూపాయల అవసరం ఏర్పడాయని చెప్పేసి స్పష్టంగా 5 సంవత్సరాల కాలంలో దీని మీద జరిగిన నష్టాన్ని చేశారు. 2019లో ఉన్నటువంటి సిమెంటు స్టీల్ ధర కంటే ప్రస్తుత ధరలు 30 నుంచి 40% పెరిగాయి. దీనివల్ల ప్రాజెక్టు వ్యయం వేల కోట్లలో పెరిగింది. కాబట్టి ఆనాడు ఆ ప్రభుత్వం తీసుకున్నటువంటి ఆ అసెంబ్లీ తీర్మానాన్ని సైతం అంగీకరించిన అంశాన్ని సైతం పక్కన పెట్టేసి అది కమ్మ రాజధానినో ఇంకో రాజధానినో ఈయన విడగొట్టేస్తామని చెప్పేసి ఆ జరుగుతున్న అభివృద్ధిని పక్కన పెట్టేయడంతో ఇబ్బందికర పరిస్థితి వచ్చినాయి. పరిశ్రమలు రాకుండా మేము ఇక్కడ నిలకడలేదు కాబట్టి ఇక్కడ మేము ఏం వస్తామని చెప్పేసి రాకుండా పక్కన పడిన విషయాన్ని మనం ఇక్కడ చూసుకోవాలి. కాబట్టి అలా జరగడం వల్ల అనేక నష్టం జరిగింది ఈ రాష్ట్రానికి. ఈ రాష్ట్ర అభివృద్ధి కుంటుపడిన విషయాన్ని ఇక్కడ మనం గమనించాలండి. కాబట్టి ల్యాండ్ పూలింగ్ అనేది ఇది ఒక సెన్సేషన్. ప్రపంచంలో ఏకదాటిగా 33,000 ఎకరాలు సేకరించిన ఏకైక ప్రాజెక్ట్ ఇది. రైతుల నివాస మరియు వాణిజ్య ప్లాట్లను కేటాయించారు. దీంట్లో ప్లాట్లు ఉన్న ప్రాంతాల్లో రోడ్లు, డ్రైనేజీ పనులు ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తుందని హామీ ఇచ్చింది ఆ రోజున. దురదృష్టవశాత్తు ప్రభుత్వం మాటలు మారటంతో అభివృద్ధి కుంటుపడింది. ఈ రోజున కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు కూడా తీసుకునే దీనస్థితిలో ఏర్పడింది. ఈ రోజున ఎప్పుడైతే శాశ్వత రాజధాని అంటారో, రైతుల యొక్క శ్రమపడి మహిళలండి వీధుల్లో తిరుపతి వరకు పాదయాత్రలు, లేకుంటే ఇటు శ్రీకాకుళం పాదయాత్రలు చేయటం, అనేక శ్రమ కోల్చడం, వాళ్ళ మీద కేసులు పెట్టించుకోవటం, గ్రామాల్లో కవాతులు నిర్వహించిన సంఘటనలు మనం చూసాం. కాబట్టి అటువంటి దారుణమైన పరిస్థితిని చట్టం తన చేతుల్లో తీసుకుని వాళ్ళ మీద దాడులు చేసిన సంఘటనలు అన్నింటి కూడా ఎదుర్కొని మేము రాష్ట్రం కోసం మేము భూమి ఇచ్చాము, ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం మేము భూములు ఇచ్చాము, ఈ రాష్ట్ర అభివృద్ధి మా లక్ష్యం అని చెప్పేసి త్యాగం చేసిన ఆ మహిళలకి నిజంగా చేతులెత్తి దండం పెట్టాలి. రాజధాని కోసం భూములు ఇచ్చిన వాళ్ళకి చేతులెత్తి దండం పెట్టాలి. ఈ రోజున ఈ ప్రభుత్వం ఆ రోజు ఇచ్చిన హామీని అమలు చేయడానికి పూనుకుంది. కాబట్టి ఈ రాష్ట్ర ప్రజలు మాకు ఒక రాజధాని శాశ్వతంగా వస్తుందని ఒక మనోధైర్యాన్ని కలిగించడానికి ఈ రోజున కూటమి ప్రభుత్వం ప్రయత్నం చేస్తాం. డాక్టర్ పెండపాటి పుల్లారావు గారు, నవ్యాంధ్రప్రదేశ్ రాజధాని పైన 3 సార్లు అసెంబ్లీలో చర్చ, తీర్మానాలు చేయబడింది. 2019, 21, తాజాగా 26. చట్టబద్ధతలో ఎందుకు ఇన్ని లోపాలు జరిగాయి? ఒక దేశ ప్రధాని స్వయంగా హాజరై శంకుస్థాపన చేసినటువంటి రాజధానికి అప్పుడు ఎందుకు చట్టబద్ధత కలగలేదు? ఇప్పుడు ఎలా కలుగుతుంది? ప్లీజ్. మళ్ళీ ఈ ప్రభుత్వం మారిపోతే వచ్చే ప్రభుత్వం తీసేస్తే ఏమవుతుంది? ఈ ప్రభుత్వాలు శాశ్వతమా? శాశ్వత రాజధాని ప్రతిపదిక మీద కేంద్ర ప్రభుత్వం బాధ్యత శాశ్వతమా ఏంటి? ఏది శాశ్వతం కాదు. నైజాం శాశ్వతం అనుకున్నాడు. బ్రిటన్ రాష్ట్రపతి భవనం అన్ని కట్టి 33లో 200 సంవత్సరాల కంటే మహాత్మా గాంధీ 8 సంవత్సరాలకి తరిమి బయటికి పంపించారు. శాశ్వతం ఒప్పుకొని ఒకటి. 2 తప్పకుండా ఏ ప్రభుత్వం వస్తే అది ఆపుకున్నది గవర్నమెంట్ కట్టడానికి. ఇది మన ప్రజలకు ఎలాంటి రైట్స్ లేవంటారా? ప్రజలకు అసలు రైట్స్ లేవు. 1,50,000 కాదండి. శివరామకృష్ణ కమిషన్ పోలవరం నుంచి డబ్బు ఇవ్వలేదు. పెండపాటి పుల్లారావు గారు, డబ్బు ఇవ్వలేదు. శివరామకృష్ణ కమిషన్ లో విజయవాడ, గుంటూరు మధ్యన రాజధాని ఉండాలని రాష్ట్రంలోని 46% ప్రజలు ఏకీభవించారు. మరి దానికి ప్రాధాన్యత ఎందుకు లేదు? అంటే మరి నేను చెప్పేది ఏంటంటే ఇవన్నీ ఎలాగొస్తాయంటే గవర్నమెంట్స్ రెస్పెక్టెడ్, ముఖ్యమంత్రి గారు రెస్పెక్టెడ్ మ్యాన్, సీనియర్ మ్యాన్. ఎవరైనా ముఖ్యమంత్రి మన రాష్ట్రానికి అయితే ఎవరైనా రెస్పెక్ట్. ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి, అంతవరకు ఇవన్నీ కన్సెన్సస్తో వెళ్ళాలి.
కన్సెన్సస్తో అందరినీ కన్సల్ట్ చేసి మెల్లిగా వెళ్ళాలి. నరేంద్ర మోడీ గారు సంబడి ఐ రెస్పెక్ట్ అ లాట్, చాలా మర్యాద చేస్తాను, అది నుంచి మనకు వచ్చేది లేదు పాడు లేదు, ఆ పార్టీ వాళ్ళు అన్ని చక్కగా చేసుకుంటారు, అలాంటి వ్యక్తి ఐ రెస్పెక్ట్. కానీ అన్నీ ఏకాభిప్రాయాలతో చేస్తే పోతాయి. రైతులు తీసుకొచ్చాడు పోమన్నారు, ఇంకోటి తీసుకొచ్చారు పోమన్నారు. ఇది కన్సల్టేషన్ కావాలి. కన్సల్టేషన్ చేసి మీరు అపోజిషన్ అనుకో, నేను అనుకో, కన్సల్ట్ చేసి ఒప్పించి చేస్తే చెడ్డ ఐడియా కూడా శాశ్వతం వస్తాయి. మంచి ఐడియాకి మీరు కన్విన్స్ చేయకపోతే ఆపోజిషన్ వస్తుంది. ఆపోజిషన్ అది మీరు కన్విన్స్ చేయడంలో మీకు ఉన్నది. ఇది పార్లమెంటరీ డెమోక్రసీ. కొన్ని రోజులు ఉంటారు, వెళ్ళిపోతారు. పర్మనెంట్గా ఎవరు లేరు. ఓన్లీ పర్మనెంట్ ముఖ్యమంత్రి ఎవరు? నితీష్ కుమార్, నవీన్ పట్నాయక్ 25 సంవత్సరాలు చేశారు వయసుకి. మిగతా సో దేఫో మంచి ఐడియా చెడ్డ ఐడియా నేను చెప్పను. మీరు అడిగిన దానికి తప్పకుండా కన్సెన్సస్ తీసుకురావాలి, అందరినీ ఒప్పించాలి. ఒప్పిస్తే ఉండదు. తర్వాత అందరూ ఆలోచించుకోవాల్సింది, ఇంత పెద్ద గవర్నమెంట్స్ దేనికి నాకే అర్థమవట్లేదు. ఈవేళ 40 మంది కలెక్టర్లు జిల్లాలో ఎన్నో ఉన్నాయో నాకే తెలియట్లేదు. ఆంధ్రాలో, తెలంగాణలో 34 36 ఉన్నాయి. 2 ఎమ్మెల్యేలు ఉన్న దానికి ఒక జిల్లా. అంతా డీసెంట్రలైజ్ అయిపోయినాయి కదా. ఇంకా పెద్ద భవనాలు, పెద్ద డిపార్ట్మెంట్స్, ఇలాగ దఫేదారులు, కారులు, ఏంటిది అంతా ఎలక్ట్రానిక్స్ పరిపాలన కదా. అసలు ఇంకో విషయం కూడా చెప్తాను. బ్రహ్మాండ క్యాపిటల్, అట్లీస్ట్ సమ్మర్ క్యాపిటల్ విశాఖపట్నం పైన అరకులో పెట్టవలసి మీకు అద్భుతంగా ఉంది. ఈవేళ క్యాపిటల్ అనేది ఈవేళ ఢిల్లీ ఉన్నది. ఎంతమంది వస్తున్నారు వ్యాపారానికి? ఎంతమంది తగ్గిపోయారు? ఎంతమంది హైదరాబాద్ వెళ్తున్నారు? ఎవరు వెళ్తలేరు. టీచర్ ట్రాన్స్ఫర్లు కూడా లోకలైజ్ అయిపోయినాయి. ఒకప్పుడు 40 సంవత్సరాల క్రితం ఎంతమంది సెక్రటేరియట్ వెళ్ళేవారు? హైదరాబాద్ సెక్రటేరియట్ పబ్లిక్ ఏదో పని చేసుకుందామని వెళ్ళేవారు. ఇప్పుడు ఎవరన్నా వెళ్తున్నారా? మీరే చెప్పండి. ఎవరు వెళ్ళరు. మారిపోయింది. గవర్నెన్స్ మారిపోయాక మీరు అప్ టు డేట్ చేసుకోకపోతే ఎలాగా అప్ టు డేట్ చేసుకోవాలి, ఆలోచించుకోవాలి. కట్టొద్దట్లేదు, 10 పట్టణాలు కట్టండి అమరావతి దగ్గర. దట్స్ యువర్ వ్యూ. అర్బన్ డెవలప్మెంట్ చేస్తున్నాం, బాగానే ఉన్నది. బట్ ఇంత పెద్ద క్యాపిటల్ అంటే మరి ఎంప్లాయీస్ ఉండాలి కదా, ఖాళీ బిల్డింగ్లు, లైట్లు ఉండవు కదా. మర్చిపోయాను, మీరు బర్మా కొత్త క్యాపిటల్ చూసారా? చూడలేదు. బర్మా కొత్త క్యాపిటల్, అది ఎవరు ఉండట్లేదు. 16 లేన్ల హైవే ఉన్నది లింకింగ్. రాత్రి లైట్లు వేస్తారు, ఎందుకంటే జనానికి చూపెడటానికి ఎవరో ఉంటున్నారు. ఇది టైం చెప్తాది ఇది క్యాపిటల్గా టైం ఒప్పుకున్నదా లేదా. సో అక్కడికి వెళ్ళాను నేను. కానీ నా ఒకటే ప్లే ఏంటంటే, ఇంత పెద్ద క్యాపిటల్స్ దేనికి? పరిపాలన తగ్గించాలి కదా. నరేంద్ర మోడీ కూడా ఏమంటాడు? లెస్ గవర్నమెంట్ మోర్ గవర్నెన్స్ అంటాడు. ఇదేంటి? ఎక్కడైనా నేను మీకు ముఖ్యమంత్రిగా మీకున్న హక్కులు ఉన్నాయి, చక్కగా చేయండి, ఎవరో వద్దనరు. దానికి నేనేమి మీకు మాకంటే 100 times ఇంటెలిజెన్స్ ఎక్కువ ఉంటుంది. బట్ దిస్ ద వే అని నేను అనుకుంటున్నా. ఈ గవర్నమెంట్ వెళ్ళిపోయాక వచ్చే గవర్నమెంట్ కాదంటే, ఆ ఎలక్ట్రిక్ స్విచ్ ఆఫ్ చేస్తే వెళ్ళి బిల్ గేట్స్ వస్తాడా, మీరు వస్తారా, నేను వస్తానా? సో నేను యునానిమిటీ కావాలంట. దీనికి ఒకటి చట్టబద్ధత కల్పించేటటువంటి ప్రక్రియ కేంద్ర ప్రభుత్వ ఇంటర్వెన్షన్తో కాదంటారా? అంటే పార్లమెంట్ రూపొందించినటువంటి చట్టాలకు ఒక సాంద్రత, ఒక పటిష్టమైనటువంటి నిబద్ధత లేకుంటే ఎట్లా ఉంటుంది పరిపాలన? అది ఇంకో గవర్నమెంట్ వస్తే తీసేస్తే ఏమవుతుంది? ఎంత పబ్లిక్ ఎక్సెప్టెన్స్ కావాలి. పబ్లిక్ ఒప్పించాలి. ఆ రోజు కాన్స్టిట్యూషన్ అంటాం. ఆ రోజు కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఒప్పించారు అందరూ. ఆ రోజు అందరూ అంబేద్కర్ గారి దగ్గర ఉన్న గొప్ప గుణం ఏంటంటే కాంప్రమైజర్, కన్సెన్సస్ తెచ్చేవాడు. కన్సెన్సస్ ఎవరికి నొప్పి పెట్టుకోవడదు, కేర్ఫుల్గా వెళ్ళాలి, అందరూ ఒప్పుకోవాలి. అందుకని ఈవేళ వరకు నిలబడి పాస్ చేయడానికి అందరూ తయారవుతున్నారు, అది వేరే మాట. ఆయన తీసుకొచ్చింది జవహర్లాల్ నెహ్రూ, అందరూ పెద్దలు కూర్చొని చేసింది కన్సెన్సస్, ఎవరికి నొప్పి లేకుండా చేయాలి. అది సో అది మీరు చేస్తే నేను వెరీ హ్యాపీ. బిల్డింగ్లు 10 క్యాపిటల్స్ కట్టుకోండి, చేసుకోండి, అవన్నీ చేయండి. కానీ నా వ్యూ ఏంటంటే, ఇది పబ్లిక్లో ఇది ఉపయోగం పడుతుందో ఫ్యూచర్ చెప్తాది అంతే, నాకు అది చెప్తాయి. బట్ కన్సెన్సస్ కావాలి. తర్వాత వినవాళ్ళు చెప్తున్నా 150,000 ఎకరం తీసుకున్నారు, ఇప్పుడు కూడా 70 ఇవ్వలేదు పోలవరం ప్రాజెక్ట్కి.
ఎస్ 1,00,000 రూపాయలు ఇచ్చారు ఎకరానికి, మీకు తెలుసు, మీరు ఆ టైంలో ఎస్ ఢిల్లీలో అంటే ఈవెన్ అక్కడ నుండి గ్రౌండ్ రిపోర్టింగ్ కూడా చేసినటువంటి ఎక్స్పీరియన్స్ ఉంది నాకు. ఆ గ్రౌండ్ రిపోర్ట్ ఎక్స్పీరియన్స్ అది ఇవ్వలేదు. ఎస్ ఎవరికి నోరు ఉంటే వాళ్ళకి, మనకు నోరు లేదు. అది పోలవరం ఆ నీరు తీసుకెళ్లి రాయలసీమకి ఇస్తారు, లేకపోతే మద్రాస్కి ఇస్తారు. ఇక్కడ ప్రాజెక్ట్స్ లేవు. వెస్ట్ గోదావరిలో నీళ్ళు లేని ప్లేసెస్ ఉన్నాయి, ఎవరు పట్టించుకుంటారు? కార్తిక్ గారు, నవ్యాంధ్రప్రదేశ్ ఏర్పడినప్పటి నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలను అయోమయంలోకి తీసుకెళ్లినటువంటి 2 పదాలు, వాటిపైన మీరు క్షుణ్ణంగా క్లుప్తంగా వివరించాలని కోరుతున్నాను. ఒకటి తాత్కాలిక రాజధాని, రెండోది అభివృద్ధి వికేంద్రీకరణ. క్లుప్తంగా వివరించండి ప్లీజ్. ఎస్, ముందు అభివృద్ధి వికేంద్రీకరణ గురించి చెప్తానండి. అభివృద్ధి వికేంద్రీకరణ వేరు, పరిపాలన వికేంద్రీకరణ వేరు. పరిపాలన కేంద్రీకరించబడాలి, పరిపాలన ద్వారా వచ్చేటువంటి అభివృద్ధిని వికేంద్రీకరించాలి. ఎగ్జాంపుల్, ఇప్పుడు మన దేశంలో ఢిల్లీ రాజధానిగా ఉంది, కానీ ముంబై ఆర్థిక రాజధానిగా మనం చెప్పుకుంటాం. అంటే అదేమి చట్టబద్ధమైనటువంటి హక్కు కాదు, కానీ మనం ఆర్థిక రాజధానిగా ముంబైని పిలుచుకుంటాం లేదా? ఎందుకు? పెద్ద పెద్ద కంపెనీలన్నీ ముంబైలో పెట్టుబడి పెడతాయి, అక్కడ అవకాశాలు ఉన్నాయి, అక్కడ మంచి అవకాశం ఉంది కాబట్టి పెట్టుబడి పెడతాయి, పెట్టుబడిదారులకు అవకాశం ఉన్న చోట. అలాగే అంటే ఒక చోట రాజధాని ఉండాలి, అక్కడ నుంచి పరిపాలన కొనసాగాలి, దాని ఫలితాలు మొత్తం వికేంద్రీకరించబడాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్, హైదరాబాద్ కు రాజధాని, తెలంగాణకి రాజధాని హైదరాబాద్ ఉంది, హైదరాబాద్ నుంచే పరిపాలన కొనసాగింది, కానీ దాని పరిపాలన ఫలితాలు మొత్తం తెలంగాణ వ్యాప్తంగా వికేంద్రీకరించబడతాయి. అలా ఉండాలి ఎక్కడైనా అభివృద్ధి వికేంద్రీకరణ. ఇప్పుడు కూడా అమరావతి రాజధానిగా నిర్ణయించడం అనేది ఒక మంచి పరిణామం. అక్కడి నుంచి పరిపాలన కొనసాగింది, పరిపాలన అంతా అక్కడే కేంద్రీకరణ, అక్కడే శాసనాలు ఉంటాయి, అక్కడే కార్యనిర్వాహక అధికారులు ఉంటారు, అక్కడే న్యాయశాఖ ఉంటుంది. కానీ దాని ఫలితాలు మొత్తం ఆంధ్రప్రదేశ్ మొత్తం రావాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు అధికార వికేంద్రీకరణ, ఇప్పుడు ఎగ్జాంపుల్ పెట్టుబడులు వస్తున్నాయి రాష్ట్రానికి, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారికి అమరావతిలో భేటీ అవుతారు, కానీ అమరావతిలోనే పెట్టుబడి పెట్టాలని కాదు, ఎక్కడ అవకాశం ఉంటే, ఎక్కడ అవసరం ఉంటే అక్కడ పెట్టుబడి పెట్టాలనేది. ఇప్పుడు ఎగ్జాంపుల్, అనకాపల్లి జిల్లాలో ఆర్సెల్ఆర్ మిట్టల్ వాళ్ళు ప్రాజెక్ట్ పెట్టారు, ఇది అభివృద్ధి వికేంద్రీకరణ. వచ్చినటువంటి అభివృద్ధిని వికేంద్రీకరిస్తున్నారు. రాయలసీమలో కియా పెట్టించారు గతంలో చంద్రబాబు నాయుడు గారు, ఇప్పుడు డ్రోన్ క్యాపిటల్ పెట్టిస్తున్నారు. తర్వాత మన మొబైల్ అనుబంధ పరిశ్రమలు రాయలసీమ నెల్లూరు జిల్లాలో పెట్టించారు, శ్రీ సిటీ. ఇవన్నీ కూడా ఇటు అభివృద్ధిని వికేంద్రీకరించాలి అనేటువంటి ఒక మంచి ప్రయత్నం. ఇలా ఉండాలి అభివృద్ధి వికేంద్రీకరణ. ఇంకోటి మీరు ఏదో అన్నారేంటి? తాత్కాలిక రాజధాని. ఎస్, తాత్కాలిక రాజధాని అని ఎప్పుడు అనలేదు రెడ్డి, కానీ పర్మనెంట్ రాజధాని అన్నారు. కాకపోతే కట్టిన భవనాలు మాత్రం చంద్రబాబు నాయుడు గారు తాత్కాలిక భవనాలు అంటే అప్పుడు పిలిచేవారు. తాత్కాలిక అసెంబ్లీ, తాత్కాలిక సచివాలయం, తాత్కాలిక హైకోర్టు అంటూ పిలిచారు. నిజానికి ఇది జగన్మోహన్ రెడ్డి గారికి చక్కటి అవకాశం. ఇప్పుడు అన్ని చంద్రబాబు నాయుడు గారు తాత్కాలిక భవనాలు కట్టారు, నేను పర్మనెంట్ భవనాలు కట్టాను, నేను రాజధానికి అసలు రాజధాని నిర్మించింది నేనని జగన్మోహన్ రెడ్డి గారు తన 5 సంవత్సరాల కాలంలో చెప్పుకునే అవకాశం ఉండే. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కోపం ఏంది అమరావతి మీద? ఆ అమరావతి నిర్మిస్తే ఆ బ్రాండ్ అంతా చంద్రబాబు నాయుడు గారికి పోయింది, అమరావతిని ఎంచుకుంది చంద్రబాబు నాయుడు గారు అని కదా. కానీ జగన్మోహన్ రెడ్డి గారికి ఒక చక్కటి అవకాశం వచ్చింది. అదే అమరావతిలో పర్మనెంట్ బిల్డింగ్స్ కట్టేసి చూడండి, చంద్రబాబు నాయుడు గారు ఏం కట్టినా తాత్కాలికంగా అన్నారు, నేను పర్మనెంట్ హైకోర్టు కట్టాను, పర్మనెంట్ అసెంబ్లీ కట్టాను, పర్మనెంట్ సెక్రటరీ కట్టాను, లేదు ఉన్న తాత్కాలిక భవనాన్ని పర్మనెంట్ అని పిలుస్తున్నాను అని చెప్పేసి అని ఉంటే చాలా బాగుండేది. కానీ ఆ పని జగన్మోహన్ రెడ్డి గారు చేయలేదు. ఇప్పుడు ఏది తాత్కాలికంగా ఉండదండి. ఇప్పుడు కట్టిన తాత్కాలిక భవనాలు కూడా, ఇప్పుడు అసెంబ్లీ కొత్తది కట్టారనుకోండి, ఇప్పుడున్న అసెంబ్లీ భవనాలు వేరే దానికి వాడతారు. ఇప్పుడు సెక్రటరీ కొత్తది కట్టారనుకోండి, ఉన్న సెక్రటరీ భవనాలు వేరే దానికి వాడతారు. ఏది తాత్కాలికం అంటూ ఉండదండి. ఇప్పుడు అమరావతి అనేది శాశ్వతమైనటువంటి ఆంధ్రప్రదేశ్ రాజధానిగా ఉండబోతుంది. దానికి పార్లమెంట్ చట్టబద్ధత వస్తే ఇక పార్లమెంట్ లో తప్ప మళ్ళా అమరావతిని మార్చడానికి, రాజధానిగా మార్చడానికి అవకాశం లేకుండా పోతుంది. ముప్పాల సుబ్బారావు గారు, వివిధ పిడమాటి పుల్లారావు గారు, 1వ తేదీన కేంద్ర ప్రభుత్వ క్యాబినెట్ ఆమోదం పొందిన తర్వాత పార్లమెంటులో బిల్లుగా రూపొందించే అవకాశం ఉంది. ఏ అంశాలపైన పార్లమెంటులో చర్చ జరిగే అవకాశం ఉంది? దేశవ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ మినహా ఏ రాజకీయ పార్టీ కూడా అమరావతి రాజధాని పైన ఎలాంటి ఆక్షేపణలు లేవు. ఎట్లా చూడాలి? ఇది పార్లమెంట్లో పాస్ చేస్తే, నేను ఒకటి చెప్తున్నా అడ్వాన్స్గా, ఇది చాలా కాంట్రవర్షియల్ సబ్జెక్ట్ మన రాష్ట్రంలో. సార్, మీరు కాంట్రవర్షియల్ అనొద్దు, క్లారిటీ రావాలి. నవ్యాంధ్రప్రదేశ్ రాజధాని లేమితోని, రాజధాని లేకుండా ప్రజలు
నిజంగా అయోమయంలో ఉన్నటువంటి పరిస్థితి. మళ్ళా కాంట్రవర్షియల్ అన్నారనుకోండి, మీలాంటి వ్యక్తులు చెప్పదా? కాంట్రవర్షియల్ అంటే అది నిజంగా క్లారిటీ మిస్ అవుతుంది అనేటటువంటి అంశం స్పష్టం. కాదు సబ్జెక్ట్ అంటున్నా, సబ్జెక్టు కొంతమంది ఇటు కొంతమంది అటు, ఎవరో మధ్యకి దారికి రావట్లేదు. లేదండి, అంటే రాజధాని పైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ ఏకాభిప్రాయంతో ఉన్నారు. ఈవెన్ శ్రీకాకుళం నుండి చిత్తూరు వరకు ప్రతి గ్రామం కూడా అమరావతి రాజధాని కావాలని కోరుకుంటుంది. వైఎస్ఆర్సీపీ నాయకులు అభివృద్ధి వికేంద్రీకరణ మంత్రంతో ప్రజల్ని అయోమయం చేశారు, కానీ ఏ రకమైనటువంటి క్లారిటీ ప్రజలకు ఇవ్వలేకపోయారు. సరే, ఇంకా అది మీరంత క్లారిటీతో క్లియర్ గా చెప్పాక ఇక నేనేం చెప్పాలి? నో నో నో, అంటే మొత్తానికి అంటే ప్రజల వాదనను మీ ముందు వినిపిస్తున్నాను అంతే. ప్రజల బాధ ఉన్నది, ప్రజలు బాధపడతానే ఉంటారు, అన్ని ఇచ్చాక బాధపడతారు. ఆ ఓటుకు 3,000 రూపాయలు కూడా తిన్నాక కూడా ఇంకా తృప్తి ఉండదు. ప్రజలు అని అంటే ఆశ్చర్యంగా ఉన్నది నాకు. మీరు కూడా ఎలక్షన్ అయిపోయాక ప్రజలకి ఏం సంబంధం లేదు. ఎమ్మెల్యేల పని ఎమ్మెల్యేలు, ఎంపీల పని ఎంపీ, వాళ్ళు డిస్కస్ చేసి మంచి చేయాలి. నేను ఒకటే చెప్తున్నా, కన్సెన్సస్ తెస్తే బాగుంటుంది కదా. వద్దంటారా మీరు? కన్సెన్సస్ వద్దంటారా? అంటే కన్సెన్సస్ వద్దా? క్లారిటీ చెప్పండి. ఉండదు. కన్సెన్సస్ తీసుకురావాలి కదా, తీసుకొస్తే క్లారిటీ వస్తుంది. కన్సెన్సస్ తీసుకురామంటున్నా తప్పేంటి? అందరినీ పిలిచి ఎవరైతే అపోజ్ చేస్తున్నారో కూర్చోబెట్టి కన్విన్స్ చేయలేరా మీరు? అపోజ్ చేసేటటువంటి పార్టీల వద్ద, రాజకీయ నాయకుల వద్ద ఎలాంటి శాస్త్రీయబద్ధమైనటువంటి ఆధారాలు ఎక్కడ లేవు. అభివృద్ధి వికేంద్రీకరణ అనేటటువంటిది కార్యక్రమాలలో చూపించాలి. మీరు 3 రాజధానులతోని మీరు ఏ అంటే కాదు, ఎక్కడైనా చరిత్రలో అటువంటి సంఘటనలు ఎక్కడైనా చోటు చేసుకున్నా పుల్లారావు గారు? ఉన్నాయి, చాలా విశేషమైనవి కూడా ఉన్నాయి. విశేషానికి ట్రూత్ సౌత్ ఆఫ్రికా ఒక్క దగ్గర ప్రతిపాదించారు, కానీ ఆచరణలోకి రాలేదు. అది కాదు, మీకు తెలుసు కదా, ట్రూత్ దగ్గరికి వెళ్తే ఫిక్షన్ కంటే ఆశ్చర్యం. ఎందుకంటే ట్రూత్కి విశేషంగా జరుగుతూ ఉంటాయి. అవన్నీ మనం వదిలేద్దాం. నేను ఒకటే చెప్తున్నా, కన్సెన్సస్ తీసుకొస్తే బాగుంటుంది కదా. కన్సెన్సస్ తేలేకపోతే ఎలాగా? కన్సెన్సస్ తీసుకురావాలి. కన్సెన్సస్ తీసుకొస్తే సెట్ అయిపోతాయి. అది చేస్తున్నారా లేదా మీరే చెప్పాలి. ఎందుకంటే పెద్ద ఇష్యూ ఇది మన రాష్ట్రంలో. కొంతమందికి ఇటు, కొంతమంది అటు, అది క్లియర్గా ఉన్నాయి. అది ఎందుకు ఇటు ఉన్నారు, ఎందుకు అటు ఉన్నారో మనకి కొంతవరకు తెలుసుకోడా, ఈ కారణాలు తెలుసుకోడా. సో మనం రాజకీయ ఎస్టాబ్లిష్మెంట్లో కన్సెన్సస్ రావాలి. కన్సెన్సస్ తెమ్మంటున్నా మీరు తేలేకపోతే ఎలాగా? మీరు మీడియాలో ఉండి కూర్చొని కన్సెన్సస్ తేవాలి. బలం నాది అని మీరు ఇలాగంటే ఎలా? కన్సెన్సస్ ఈ గవర్నమెంట్ కాదు, పాత గవర్నమెంట్ అవునే, వచ్చే గవర్నమెంట్ అయినా కన్సెన్సస్ తీసుకొస్తే ఏ ఇష్యూ అయినా ముందరకు హ్యాపీగా వెళ్తారు డెవలప్మెంట్ అని. సో నేను అనుకుంటున్నాను అది చేస్తారని. పార్లమెంట్లో చట్టం పాస్ చేస్తే ఇంకా అయిపోయిందా? అదే అవ్వదు. అది చాలా సింపుల్గా చెప్తున్నాను. నాకు క్యాపిటల్ కావాలి, తప్పులేదు, మంచి క్యాపిటల్ కావాలి. ఏదో ప్రజలు వెళ్తారు, క్యాపిటల్కి వెళ్ళి చూసుకుంటారు, వస్తారు, పని మాత్రం ఏం లేదండి. ప్రజలకు ఏం పని ఉన్నది ఇంకా క్యాపిటల్లో? పెద్ద నేను ఒకటే అడుగుతున్నా, ఈ ఆఫీసర్స్ అందరినీ డిస్ట్రిబ్యూట్ చేస్తే బెటర్ కదా ఆఫీసర్స్. తర్వాత క్యాపిటల్ చేసినంత మాత్రం, నేను సీక్రెట్ చెప్తున్నా మీకు, క్యాపిటల్ చేస్తారు, క్యాపిటల్ ఉంటారు. ఎవరో ఇంకో గవర్నమెంట్ వచ్చి డిపార్ట్మెంట్స్ కదిపేస్తే ఏంటి మీరు చేసేది? ఏంటి? ఏం చేస్తారు చెప్పండి? తెలివితేటలు ఉంటే ఏదైనా మేనేజ్ చేసుకోవచ్చు, మీకు కరెక్ట్ అడ్వైజర్స్ ఉంటే. ఎనీవే, అంటే కూటమి ప్రభుత్వం ఇంకో 20 సంవత్సరాలు ఉండాలని చెప్పి మీరు పరోక్షంగా కోరుకుంటున్నారు, అంతేనా? అదే 20 కాదు, 40 ఉండనే. మీకు నాకు ఎందుకు? 40 ఏళ్ళు ఉండనే. ఇప్పుడు టాబ్లెట్స్ కూడా వస్తున్నాయి, ఎక్కువ టైం బ్రతకటానికి. వరల్డ్ డిజ్నీ మీకు తెలుసు కదా, ఆయన డిజ్నీ కంపెనీ తెలుసు కదా. చచ్చిపోయాక ఆయన శవాన్ని ప్రిజర్వ్ చేస్తున్నారు. ఒకరోజు ఇంజక్షన్ వస్తుంది, నిద్రలో వస్తాను, ఇంకా ఉన్నాడు హాలీవుడ్లో. మనకు కావాల్సింది కన్సెన్సస్. ఏ ఇష్యూ వచ్చినా ట్రై చేయాలి. ఏ ప్రభుత్వం, ఈ ప్రభుత్వమే కాదు, లాస్ట్ ప్రభుత్వం కూడా నేను అదే అనుకున్నా. కన్సెన్సస్ మంచిగా ఏమిటి గవర్నమెంట్కి ఆ డ్యూటీ ఉన్నది. అందరు ఏ గవర్నమెంట్ అయినా, ఈ గవర్నమెంట్ చేయట్లేదు, ఆ గవర్నమెంట్ కదా, దే హ్యావ్ టు బీ లైక్ దాట్. మీరు అనుకున్నవి చక్కగా అవటానికి కన్సెన్సస్ వస్తే మొదలు వెళ్తారు కదా, ఒప్పించాలి కదా. మీరు డిప్లొమసీలో ఉన్న మ్యాజిక్ అది. ఈవేళ ఇరాన్ డొనాల్డ్ ట్రంప్ కలిసి కూర్చుంటున్నారంటే ముఖంలో చంపుకున్నాక
దాదాపు $100 బిలియన్ ఇప్పుడు ఖర్చు పెట్టేశారు అక్కడ. ఇది మనం చేసుకోలేమా చెప్పండి? చేసుకో. Yes. కన్సెన్సస్, ఐ వాంట్ కన్సెన్సస్, అండ్ ఐ డోంట్ థింక్ దర్ ఇస్ ఎనీథింగ్ రాంగ్ ఇన్ దట్. ఇది చాలా హీటెడ్ సబ్జెక్ట్. ఇటు అటు అంటే పుల్లారావు గారు మళ్ళీ వస్తాను మీ దగ్గరికి, మీరు ఎక్కడ వెళ్ళొద్దు. ఒకసారి సుబ్బారావు గారిని తీసుకుందాం. సుబ్బారావు గారు, దేవస్థానం నుండి న్యాయస్థానం వరకు ప్రజలు ఉద్యమించినటువంటి ప్రజా ఉద్యమం ఫలితంగా ఏర్పడినటువంటిది అమరావతి రాష్ట్రం, అమరావతి రాజధాని అనుకుందాం. దానికోసం న్యాయస్థానంలో 107 ప్రజా వ్యాజ్యాలు నమోదు చేయడం జరిగింది. అందులో మ్యాక్సిమం సుప్రీంకోర్టు వరకు కూడా వెళ్ళినటువంటి అంశాలు. రాజధాని ఏర్పాటు, న్యాయస్థానంలో జరిగినటువంటి న్యాయపరమైనటువంటి పోరాటంపై మీరు ఒకసారి విషయం. ఇక్కడ ఒకటండి, నా ముందు మాట్లాడిన పెద్దలు చెప్తూ ఉన్నారు కన్సెన్సస్ అని, కన్విన్స్ చేయాలని. ఆల్రెడీ గతంలోనే ఎవరైతే 3 రాజధానులు అన్నారో వాళ్ళ సమక్షంలోనే అసెంబ్లీ తీర్మానం చేసింది ఏకగ్రీవంగా. వాళ్ళు అంగీకరించారు. అంగీకరించి మనసు మార్చుకుంటే దాన్ని ఎప్పటికీ వాళ్ళని ఆమోదం చేయడం సాధ్యం కాదు. నేను అమరావతిలో ఇల్లు కట్టుకున్నాను, 33,000 కాదు ఇంకా ఎక్కువ తీసుకోవాలి పొలాలు, ఇంకా బ్రహ్మాండంగా రాజధాని, బ్రహ్మాండమైన రాజధాని కట్టుకోవాలని చెప్పేసి అని అమరావతి రాజధానిని ఆమోదిస్తూ తీర్మానం చేయడంలో భాగస్వామైన వాళ్ళు మాట మార్చి ఆ తీర్మానాన్ని ఉల్లంఘిస్తే వాళ్ళని ఏ విధంగా ఆమోదింప చేస్తాము? అది ఒక రాజకీయ దురుద్దేశంతో చేస్తున్న కుట్ర. అది కమ్మరాజధాని అన్నారు, కమ్మరాజధాని అది. దాని చుట్టూ ఉన్నది ఎవరు? ఎస్సీ నియోజకవర్గాలు, ఎస్సీ మెజార్టీ అని చెప్పగానే మళ్ళీ దాన్ని మూసారు. అలానే అది వ్యభిచార కేంద్రం అంటారు, లేదంటే వేశ్య రాజధాని అంటారు. ఏంటండి ఇది? అటువంటి దురుద్దేశపూరితం ఉన్నటువంటి వాళ్ళని కన్విన్స్ చేయటము, వాళ్ళని ఒప్పించడం ఎవరికైనా సాధ్యం వద్దా? బ్రహ్మదేవుడికి కూడా సాధ్యం కాదు. ఇక్కడ చూడాల్సింది రాష్ట్ర ప్రజలు ఆనాటి రైతులను నమ్మించి ఇచ్చిన హామీలు అమలు చేయటము, వాళ్ళకు కావలసినటువంటి దానికి కావలసిన నిధులు కేంద్ర ప్రభుత్వం నుంచి తీసుకురావటము, పునర్విభజన చట్టంలో పొందుపరిచినటువంటి హక్కులు ఏవైతే ఉన్నాయో హక్కులు సాధించడము, ఇవి ప్రధానం. ఎందుకంటే ఆల్రెడీ మీరు చెప్పినట్టుగా తిరుపతి వరకు, అలానే శ్రీకాకుళం వరకు మహిళలు పాదయాత్రలు చేశారు. ఈ రాష్ట్ర ప్రజల కోసం మేము 33,000 ఎకరాలు దారాదత్తం చేస్తున్నామని ల్యాండ్ పూలింగ్ ద్వారా ఇచ్చిన చరిత్ర దేశంలో ఎక్కడైనా ఉందా? ఈ రాష్ట్రం కోసం 5 కోట్ల మంది ప్రజల కోసం దారాదత్తం చేస్తే వాళ్ళని ఒక శీలం లేని వాళ్ళగా శంకిస్తారా మీరు? దాని మీద నిందలేస్తారా? గ్రామాల్లో కవాతులు చేస్తారా? వాళ్ళ మీద వందలాది కేసులు పెడతారా? వాళ్ళ మీద దాడులు చేస్తారా? ఇలాంటి చేసిన వాళ్ళని ఒప్పించడం సాధ్యమా? కాబట్టి అది సాధ్యం కాదు. ఇక్కడ ఒకటండి, న్యాయస్థానాల్లో అనేకమైన న్యాయ పోరాటం చేశారు. చివరికి 3 రాజధానులు మీకు చేసే హక్కు లేదు చట్టసభకి, ఇది కేంద్ర చట్టాలతో ముడిపడి ఉందంటే రైతుల్లో వదిలేయండి, రైతులనే కాదు న్యాయమూర్తులను కూడా వదిలేరా మీరు? ఎంత అసభ్యకరంగా సోషల్ మీడియాలో అవమానపరుస్తూ, వాళ్ళ కుటుంబ సభ్యులను అవమానపరుస్తూ ఏ విధంగా చేశారు? ఫిర్యాదు ఇస్తే చివరికి హైకోర్టు రిజిస్ట్రార్ ఫిర్యాదు ఇస్తే సిబిసిఐడి చెత్తబట్టలో పడేస్తే చివరికి రిజిస్ట్రార్ గారు హైకోర్టులో పిటిషన్ వేసుకొని రిట్ పిటిషన్, అయ్యా వీళ్ళు చేయటం లేదు, సిబిఐ విచారణ జరపని చెప్పుకోవాల్సిన దౌర్భాగ్య పరిస్థితి ఉత్పన్నమైనప్పుడు ఏంటి ఎలాగా వాళ్ళని కన్విన్స్ చేయాలి? ఏ విధంగా చేయాలి? కాబట్టి మీరు చెప్పినట్టుగా 107కు పైగా రిట్ పిటిషన్లు వేశారు. ప్రతి దానికి వాళ్ళ హక్కులను రక్షించుకోగలిగారు. ఊరేగింపు చేయాలన్నా, పాదయాత్ర చేయాలన్నా కానీ హైకోర్టును ఆశ్రయించాల్సిన పరిస్థితి అమరావతి రైతులు కల్పించారే. అమరావతి రైతుల మీద దాడులు చేశారే రాజమండ్రి లాంటి ప్రాంతాల్లో. లేదంటే అనవసరంగా ఇష్టానుసారంగా ఇష్టానమైన విసిరైన వాళ్ళ మీద అటువంటి భయానక వాతావరణాన్ని సృష్టించి చివరికి రామచంద్రాపురంలో పోలీసులను ఉపయోగించి అక్కడి నుంచి ముందుకు వెళ్లకుండా అక్కడ ఆఫ్ చేసి రథాలని వాళ్ళని అరెస్ట్ చేసి వేధింపులకు గురి చేశారే. భూమి ఇచ్చి రాజధానికి భూమి ఇచ్చాము, మాకు ఇచ్చిన హామీలు అమలు చేయండి అని పాదయాత్ర చేస్తే శాంతియుతంగా వాళ్ళు కూడా హైకోర్టుకి వెళ్ళి ఆదేశాలు తెచ్చుకోవాల్సిన పరిస్థితి కల్పించారే. మేము శాంతియుతంగా వెళ్తాము, మేము ఇంతమంది వెళ్తాము, ఇన్ని వాహనాలు వెళ్తామని కండిషన్లు పెట్టి పంపించారే.
అయినా కానీ అది ప్రజాదరణ వస్తుందని చెప్పేసి వాళ్ళ మీద దాడులు చేసి ఆ యొక్క పాదయాత్రలను కూడా అంతరాయం కలిగించి మహిళల మీద దౌర్జన్యం చేసి కేసులు పెట్టారే. ఇటువంటి వాళ్ళని ఏ విధంగా కన్విన్స్ చేయాలంటారు? కన్విన్స్ చేయడం సాధ్యం అవుతా? అసాధ్యం అనేది వాస్తవం. వాళ్ళ మెదడులో ప్రాంతీయ విభేదాలు సృష్టించాలి. పెండపాటి పుల్లారావు గారు, you can respond on it, please. అది ఆయన చెప్పింది 100% ఐ అగ్రీ. దానికి తప్పేంటి? వాట్ ఈ సెడ్ ఇస్ మేబీ కరెక్ట్. నేను చెప్పేది ఏంటి, కన్సెన్సస్ కావాలి, గవర్నమెంట్ ఇప్పుడే ట్రై చేసుకోవాలి. మీరు చెప్పినట్టుగా అవతలోళ్ళు ఇది చాలా కానీ నటించే వాళ్ళని ఎలా కన్విన్స్ చేయగలం? పెండపాటి పుల్లారావు గారు, ఒక్క నిమిషం. నటించే వాళ్ళని ఎలా కన్విన్స్ చేయగలం? కాదు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా ఒప్పుకున్నారు అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధాని. ఇది చాలా ఎమోషనల్ సబ్జెక్ట్. నేను దీనికి ఆబ్జెక్టివ్ గా ఎప్పుడు ఇదే చెప్తా. ఐ డోంట్ గో ఆన్ అమరావతి. మీకున్న ద వే ఐ నో యూ, ఐ హ్యాడ్ టు కమ్. మీరు యాజ్ యాంకర్, ఐ బిలీవ్ ఇన్ కన్సెన్సస్. అది తప్పన్నా నేను ఒప్పుకుంటాను. సుబ్బారావు గారు, పుల్లారావు చెప్పేది తప్పన్నా మీరు కన్విన్స్ చేయమన్న వాళ్ళు కన్విన్స్ అయ్యే పరిస్థితులు లేరు. అది వాళ్ళు నిద్ర నటిస్తూ ఉన్నారు, నిద్రావస్థలో లేరు అనేది we have to. అది నా వ్యూ. నేను తప్పు అవ్వచ్చు, మనకి నేను తప్పు అవ్వచ్చు, బట్ నేను ఇక్కడే కాదు, ఏ ఇష్యూ అయినా ప్రభుత్వం షుడ్ కన్విన్స్ టు ఆపోజిషన్. ఏ ఇష్యూ అయినా. ఇప్పుడు నరేంద్ర మోడీ గారు కూడా చేసే చాలా మంచి పనులు. కొన్ని పనులు ఇండివిజువల్గా చేసేస్తాడు. 850 మంది ఎంపీలు, 600 ఎమ్మెల్యేలు, యూపీలు. ఎవరిని కన్సల్ట్ చేశాం? ఎవరిని చేయక్కర్లేదు. నా దగ్గర మెజారిటీ ఉన్నది, నేను చేసేస్తాను. నువ్వెవరో అంటే మనం ఏం చెప్పాలి? ఇది ఐ లైక్ కన్సెన్సస్. ఏకగ్రీవంగా రాకపోయినా ట్రై చేశారు. అది మరి చేయకపోతే వారు చెప్పినట్టుగా, సుబ్బారావు గారు చెప్పినట్టుగా వాళ్ళు వినరు చెప్పారని నేను దాన్ని కంటెస్ట్ చేయట్లేదే. వాళ్ళు హార్డ్ స్టాన్సెస్ అయిపోయారు ఈ సబ్జెక్ట్ మీద. హార్డ్ స్టాన్సెస్. అది ఎమోషనల్ సబ్జెక్ట్ అయిపోయింది. నేను చెప్పాను కదా, ఎమోషనల్ సబ్జెక్ట్స్కి ఐ ట్రై టు అవాయిడ్ బికాస్ పీపుల్ ఫీల్ హర్ట్ దిస్ వే ఆర్ దట్ వే. పెండపాటి పుల్లారావు గారు మన మధ్య ఇంకో గెస్ట్ ఉన్నారు. Now it is time for me to gracefully go out. Yeah. Thank you. కరణం ధర్మశ్రీ గారు, మాజీ శాసనసభ్యులు మనతో మాట్లాడడానికి ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. ధర్మశ్రీ గారు, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ అమరావతి రాజధానిగా తీర్మానం చేయడం జరిగింది. 6 గంటల పాటు సుదీర్ఘమైన చర్చ జరిగింది. గత వైసీపీ ప్రభుత్వంలో అమరావతి ఏర్పడకుండా ఉన్నటువంటి అన్ని అడ్డంకుల పైన అసెంబ్లీ సాక్షిగా చర్చ జరిగింది. ఎట్లా స్పందిస్తారు దీనిపైన? ఇప్పుడు ఆ ఛానల్లో ఉన్నటువంటి వాళ్ళు కానీ, వీక్షకులకు కానీ, ప్రేక్షకులు కానీ నమస్కారం. ప్రైమ్ నైన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం అండి. థ్యాంక్ యూ. ఆ రోజు మా గౌరవ ఆనాటి ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి, ఈనాటి ప్రతిపక్ష నాయకుడు అయినటువంటి జగన్మోహన్ రెడ్డి మాట వాస్తవాన్ని ఈ రోజుతో తేటతెల్లమైంది. ఏంటది? అమరావతి అనేది నిర్దిష్టంగా, అమరావతినే రాజధానిగా అనేది నిర్దిష్టంగా చట్టబద్ధత లేదు. ఈ రోజు అడ్డగోలుగా విభజించినటువంటి ఆంధ్రప్రదేశ్ ని ఆదుకోవాల్సినటువంటి బాధ్యత కేంద్ర ప్రభుత్వం ఉండి విభజన చట్టంలో పొందుపరిచిన కావాల్సిన నిధులు ఇవ్వలేదు. నిధులు కొరత వల్ల, విడిసి వల్ల ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆంధ్రప్రదేశ్ కి ఇన్కమ్ జనరేట్ రావాల్సినటువంటి రాజధాని అవశ్యం. అడ్డగోలుగా విభజించినటువంటి ఆంధ్రప్రదేశ్ ఆదుకోవాలనుకుంటే తక్కువ ఇన్వెస్ట్మెంట్ తో ఎక్కువ ఎస్టాబ్లిష్ అయ్యి ఉన్నటువంటి మహానగరం అయినటువంటి విశాఖపట్నాన్ని రాజధాని ప్రకటిస్తే మంచిది అంటే, లేదు వీళ్ళందరూ కూటమి నాయకులు ఆ రోజు ఏం చెప్పారు? అమరావతి పెట్టేశారు, అమరావతిని అడ్డగోలుగా మార్చేస్తున్నారు, 3 రాజధానులని చెప్పి తీసేస్తున్నారు అని రకరకాల మా మీద బుర్ర జరిపి దీన్ని చట్టబద్ధత లేదు, అమరావతిని స్పష్టంగా ఇదే రాజధాని అనేది ఆ రోజు కేంద్ర ప్రభుత్వం చెప్పలేదని ఆయన గొంతులుగా వినిపించారు, తెలియజేస్తే ఏమైందండి? కనీసం ఆ రోజు లేదు అంతా అమరావతినే రాజధానిగా చేస్తారన్నారు. మరి ఈ రోజు ఎందుకు చట్ట రూపంలో తెచ్చారు? ఆ రోజు లేదు కాబట్టి, జగన్మోహన్ రెడ్డి మాట వాస్తవం కాబట్టి ఈ రోజు చట్టబద్ధత కల్పించారు. విశాఖపట్నానికి ధర్మశ్రీ గారు, చెప్పండి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపాదించినటువంటి 3 రాజధానుల ప్రతిపాదనను
వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి 75% ఎమ్మెల్యేలు వ్యతిరేకించినటువంటి మాట వాస్తవం కాదా? అబద్ధం అండి. కాదండి, ఎందుకు అబద్ధం చెప్తానండి? మీరు ప్రతిపాదించినటువంటి విశాఖపట్నం పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి, మీరు కూడా విశాఖపట్నం పరిసర ప్రాంతాల నుండి ప్రాతినిధ్యం వహిస్తున్నారు, మరి మీ అందరికీ కూడా ప్రజాదరణ ఎందుకు దొరకలేదు? అవి ప్రజాదరణ దొరకపోవడం కాదండి, ఇక్కడ కొన్ని ఏంటంటే అడ్డగోలు విభజించినటువంటి ఆంధ్రప్రదేశ్ కి ఒక నిర్దిష్టమైనటువంటి ఒక కార్యాచరణ 2014 నుంచి 2019 వరకు కూడా ఒక ఇది నిర్దిష్టమైనటువంటి కార్యాచరణ ఈ విధంగా అభివృద్ధి చెందుతుంది అనేది ఆనాటి ప్రభుత్వం తీసుకోకపోయిన నిర్ణయాల వల్ల, తీసుకోలేకపోయినటువంటి అసమర్థత వల్ల, తీసుకోకుండా ఉన్నటువంటి అసమర్థత పరిపాలన వల్ల మనం తెలంగాణతో పొరుగు రాష్ట్రమైనటువంటి తెలంగాణ కానీ, పక్కన ఉన్నటువంటి మహారాష్ట్ర కానీ, ఆ పక్కన ఉన్నటువంటి మధ్యప్రదేశ్ కానీ, లేదా ఇటు పక్కన ఉన్నటువంటి కర్ణాటక కానీ, ఇలాంటి రాష్ట్రాలతో పోల్చుకుంటే ఇంకా మనం ఆంధ్రప్రదేశ్ అక్షరక్రమంలో మొదటి స్థానంలో ఉన్న అభివృద్ధిలో బాగా బ్యాక్వర్డ్ గా ఉంది. కాబట్టి దీన్ని 3 ప్రాంతాలు అభివృద్ధి చేయకపోతే మళ్ళీ మరొక తెలంగాణ ఉద్యమంలాగా ఎలా? ధర్మశ్రీ గారు, మీ వాదన నేను ఏకీభవిస్తాను. మీరు భోగాపురం ఎయిర్పోర్టుకు ఆర్టీసీ బస్సులు కూడా రావని చెప్పి వ్యాఖ్యానించి మీరు విశాఖపట్నాన్ని ఎట్లా అభివృద్ధి చేస్తామని ప్రణాళిక రూపొందించారు. ఈరోజు అంతర్జాతీయ ప్రమాణాలతోని అక్కడ ఎయిర్పోర్ట్ నిర్మాణం అవుతుంది. మీరు సాక్ష్యభారం గారా దానికి? దానికి ఆద్యులు, దానికి పూజ్యులు ఈ రోజు భోగాపురాన్ని అంతర్జాతీయ విమానాశ్రయంగా మార్పు చేసి ఒక రకంగా ఒక బ్రహ్మాండమైన రోడ్డు నిర్మాణాలకేమో కార్యాచరణ తయారు చేసి ప్రజలు వింటున్నారు. ధర్మశ్రీ గారు, ఈ డిబేట్ మీరు మాట్లాడేది ప్రజలు వింటున్నారు. దయచేసి అబద్ధాలు మాట్లాడకూడదు. ఆర్టీసీ బస్సులు కూడా రావు అని చెప్పి వ్యాఖ్యానించారు మీరు, అది సాక్ష్యం ఉంది. ఏంటి మీకు మాట చెప్పమంటారు? ఇప్పటికీ కూడా ఆర్టీసీ బస్సులు కానీ భోగాపురం వెళ్ళిపోతున్నాయి అనుకుంటున్నారు ఇటు కొంపతీసి. మీకు ఆ రోజు ఒక త్వరితగతిన నిర్ణయం తీసుకొని 6 lanes రోడ్డు ఏర్పాటు చేసి ఈ రోజు ఏంటంటే బ్రహ్మాండమైనటువంటిది ఔటర్ రింగ్ రోడ్ లాంటిది శంషాబాద్ నుంచి గట్టిపోయిలకు వస్తున్నటువంటి ఔటర్ రింగ్ రోడ్ ఎలా ఉంటుందో, అనకాపల్లి నుంచి ఆనందపురం కూడా ఆనాడు కేంద్ర ప్రభుత్వ సహకారంతో 6 lanes రోడ్డు మా హయాంలో ఏర్పాటు చేసి భోగాపురాన్ని అంతర్జాతీయ విమానాశ్రయంగా ప్రకటించి శంకుస్థాపన చేసి ల్యాండ్ కి సంబంధించినటువంటిది ఏదైతే ఉందో ల్యాండ్ క్లియరెన్స్ అన్ని తీసుకొచ్చి రైతులకు కాంపెన్సేషన్ కూడా ఇచ్చి ఆ డబ్బు వెచ్చించి ఎయిర్పోర్ట్ నిర్మాణం చేసింది మా ప్రభుత్వం. కాబట్టి ఈ రోజు అంతర్జాతీయ ప్రమాణాలతో ముందుకు వెళ్లి త్వరితగతిన పూర్తవ్వాలని సర్వేగా పరిగెడుతుంది. ఎందుకంటే ఫైనల్ క్వశ్చన్ అండి, మీరు అమరావతి రాజధానిని ఇప్పుడైనా బలపరుస్తున్నారా లేదా? అసెంబ్లీలో ముక్త కంఠంతో 6 గంటల పాటు ఏకగ్రీవ తీర్మానం చేశారు. మీరిప్పుడు వైఎస్ఆర్సీపీ ప్రతినిధిగా, మాజీ శాసనసభ్యులుగా మీరు దీన్ని ప్రతిపాదిస్తున్నారా, వ్యతిరేకిస్తున్నారా? ఏమండి, ఎప్పుడు కూడా చట్టబద్ధత కల్పించిన తర్వాత ఎందుకు వ్యతిరేకిస్తాం? ఆ రోజు చట్టబద్ధత లేదు, రెవెన్యూ జనరేట్ అవుతున్నటువంటి మహానగరంగా లేదు. కానీ ఈ రోజు ఏంటంటే ఒక నిర్ణయం తీసుకొని ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ఎస్ఎఫ్టీ రేటు ఎక్కడా లేని రేటు 11,000 ఖర్చు పెట్టే స్వార్థ ప్రయోజనాల కోసం సరే వేలాది కోట్ల రూపాయలు అమరావతిని గుప్పించి అక్కడ ప్రజల్ని ఒప్పించకుండా నొప్పిస్తూ ఈ రోజు అడ్డగోలుగా భూమిని ఎక్వైర్ చేసిన తర్వాత వాళ్ళు ఏంటంటే అక్కడ ఉన్నట్టు ఒక సామాజిక వర్గానికే పట్టం కట్టాలని తీసుకున్న నిర్ణయాన్ని చట్టబద్ధత కల్పించాడు. మేమెందుకు వ్యతిరేకిస్తాం? ధర్మశ్రీ గారు, థ్యాంక్ యూ. ముప్పాల సుబ్బారావు గారు కన్క్లూజన్ పాయింట్ చెప్పండి. కంక్లూజన్ చెప్తాను. 3 లక్షల కోట్లు రెవెన్యూ జనరేట్ అయ్యే మహానగరంలో అదే డబ్బు కానీ విశాఖపట్నానికి వెచ్చించుంటే హైదరాబాద్ కి ధీటుగా, హైదరాబాద్ కి పోటీగా డెఫినెట్ గా విశాఖపట్నం బ్రహ్మాండంగా ఉండేది. కానీ కేంద్ర రాష్ట్ర కూటమి ప్రభుత్వం ఆల్రెడీ నిర్ణయం తీసుకొని అమరావతి ఒక స్వర్గధామంగా మళ్ళీ వస్తానండి. ముప్పాల సుబ్బారావు గారు 30 seconds మీ క్లారిటీ కావాలి. ల్యాండ్ పుల్లింగ్, ల్యాండ్ అక్విజిషన్ మీద వైఎస్ఆర్సీపీ సుప్రీంకోర్టు వరకు వివాదాన్ని గతంలో తీసుకెళ్లింది. క్లారిటీ ఇచ్చిన తర్వాత కార్తిక్ గారి కన్క్లూజన్ తీసుకుంటాం. ఇక్కడ ఒకటండి, మిత్రులు చెప్తుంది ఏంటంటే అసలు అది అమరావతి రాజధానిగా నిర్ధారించబడలేదు కాబట్టి మేము వ్యతిరేకించాము అంటున్నారు. అమరావతిని రాజధానిగా అసెంబ్లీలో తీర్మానం చేసి తర్వాతే దేశ ప్రధాని మోడీ గారు వచ్చేసి శంకుస్థాపనలో పాల్గొన్నారు. అసెంబ్లీలో తీర్మానాలు చేస్తే కొత్త ప్రభుత్వం వస్తే మళ్ళా వాళ్ళ మనసు మారుద్ది, లేకుంటే దీన్ని మళ్ళా మారుస్తారు. కాబట్టి ఈ రోజున
కేంద్ర ప్రభుత్వ చట్టంలో పునర్విభజన చట్టంలో మార్పు తీసుకొచ్చి పార్లమెంటులో బిల్లు పెట్టాలని చెప్పేసి అని దాన్ని ప్రభుత్వాలు మారినంత మాత్రాన అది కొద్దిగా అసాధ్యమైన అంశం అని చెప్పేసి అని దాన్ని శాశ్వతంగా చేయడానికి ఈ రోజున ప్రభుత్వం పూనుకుంటుంది ఒకటి. రెండోది ల్యాండ్ పూలింగ్ అంటే ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్ వేరు, ల్యాండ్ పూలింగ్ వేరు. ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్ ప్రకారం తీసుకోవాలంటే ప్రభుత్వానికి చాలా బరువైన అంశం, చాలా కష్టసాధ్యమైన అంశం. కానీ ల్యాండ్ పూలింగ్ ద్వారా తీసుకుంటే తద్వారా 10,000 ఎకరాలేమో ప్రభుత్వానికి ఇప్పుడు మిగులుతుంది. ఆ 10,000 ఎకరాల ద్వారా దానికి కావాల్సిన డెవలప్మెంట్ చేయడానికి కావాల్సిన వాళ్ళ సొమ్ముతో వాళ్ళ భాగస్వామ్యంతో చేసే పరిస్థితి ల్యాండ్ పూలింగ్ లో మళ్ళీ కార్తిక్ గారు కన్క్లూజన్ పాయింట్ 30 seconds ప్లీజ్. ఎస్, నేనేమంటానంటే ఈ దేశంలో ఏ రాష్ట్ర రాజధానికి పార్లమెంటు చట్టబద్ధత కల్పించలేదు, అవసరం కూడా లేదు. రాజధాని అనేది పూర్తిగా స్టేట్ సబ్జెక్టు. కాకపోతే అమరావతికి ఉన్న ప్రత్యేకమైనటువంటి విషయం ఏంటంటే పాలకులు మారిన ప్రతిసారి రాజధాని మారుస్తున్నారు కాబట్టి అది రైతులు. థ్యాంక్ యూ కార్తిక్ గారు, థ్యాంక్ యూ ముప్పాల సుబ్బారావు గారు, పెండపాటి పుల్లారావు గారికి, ధర్మశ్రీ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఏది ఏమైనా కానీ నవ్యాంధ్రప్రదేశ్ ప్రజలు కోరుకుంటున్నటువంటి ఆశల హర్విల్లు అమరావతి చట్టబద్ధత కొనసాగిస్తుంది. 1వ తేదీన కేంద్ర కేబినెట్ ఆమోద ముద్రతో రాష్ట్ర వ్యాప్తంగా ఉత్సవాలు కొనసాగుతాయనేటటువంటి అంశాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి అధికారికంగా ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సర్వతోముఖాభివృద్ధికి రాజధాని అమరావతి అనేటటువంటి అంశాన్ని ప్రజల ఉద్యమ ఫలితంగా ఈరోజు చట్టబద్ధత లభించింది. ప్రైమ్ 9 ప్రైమ్ టైమ్ డిబేట్లో పాల్గొన్న వక్తులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కీప్ వాచింగ్ ప్రైమ్ 9. సిల్వేరి శ్రీశైలం ఫర్ ప్రైమ్ 9.